హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ప్రభాస్ గారి సినిమాలు మనం వరుస పెట్టి చూసుకుంటే కొన్ని అపజయాలు చూసాము. అయితే కల్కి సినిమా మంచి ఊరటనిచ్చింది ఫ్యాన్స్ అందరికి కూడా. అయితే ఇప్పుడు అందరికి కళ్ళు కూడా సాలార్ 2 తో పాటు కల్కి 2 తో పాటు రాజాసాబ్ అనే సినిమా పైన కూడా ఉన్నాయి సార్. ఆ సినిమా కూడా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరు ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రాజాసాబ్ సినిమా స్టోరీ లీక్ అయింది అని చెప్పేసి IMDb వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టేశారు సార్ ఆ సినిమా స్టోరీని. అది దీనికి దాని ప్రొడ్యూసర్ SKN గారు కూడా సమాధానం ఇచ్చారంట కదా. అసలు IMDb ఏం చెప్పింది, అసలు ఈ సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందండి, మరి దీనికి ప్రొడ్యూసర్ SKN గారు ఏం రిప్లై ఇచ్చారు? అంటే స్టోరీ ప్రభాస్ అనేసరికి మొదటి నుంచి కూడా నేను అనుకుంటున్నాను ఆ సినిమా గురించి. అది మారుతి అంటే ఎంటర్టైనర్ గా ఉంటుంది. అంటే మనకి బుద్ధిగాడు ప్రేమాయణం సినిమా తీశారు కదా, ఎవరు మన పూరి జగన్నాథ్. కొంచెం సినిమాలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉన్న సినిమా అన్నమాట. అటువంటి మామూలు సాదా సీదా అంటే మిడిల్ అంటే ఒక మధ్య తరహా సినిమా, మిడిల్ స్టాండర్డ్ సినిమా అవుద్ది. కానీ దీన్ని కల్కిలాగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది, 500 కోట్ల క్లబ్లో చేరుతుంది అనడానికి అవకాశాలు లేవు. మొదటి కారణం. 2, ప్రభాస్ని అతి తక్కువ మంది హ్యాండిల్ చేయగలరు. ప్రభాస్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం వారికి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు భారీగా ఖర్చు పెట్టించాలి. మరి SKN అనే ప్రొడ్యూసర్కి అంత భారీగా ఖర్చు పెట్టే స్థాయి ఉందా లేదా తీసి పక్కన పెడదాం. అంటే మనకి బాగా మనకి ఇండస్ట్రీకి అలవాటు అయిపోయిందండి స్టోరీ లీక్ అయిందని చెప్పడం. ఈ స్టోరీ లీక్ అయిందని చెప్పడం, సినిమాలు చూడగానే ఆ సినిమా స్టోరీ నాదే అని ఎక్కడ పాత కాగితం తీసుకొచ్చి చూపిస్తాడు, నేను రాసుకున్న కథని. ఇది వీటి మీద మనకి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్టోరీ లీక్ అయితే దానికి క్రేజ్ పెరుగుతుంది, కానీ దానికి ఏం నష్టం జరగదు. అత్తారింటికి దారేది స్టోరీ లీక్ అయిందని చాలా గగ్గోలు పెట్టారు. అదే పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అసలు స్టోరీ ఏమిటి, ఇందులో ఏం చెప్పాడని చూసి ఎగబడి చూశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది మాట. ఇక్కడ మరి ఆయన ప్రభాస్ తాలూకు ఎలాగ ఆయన్ని మోల్డ్ చేసుకుంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాని పెద్ద ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు, సాదా సీదా పోతుంది. కానీ ఇప్పుడు కల్కి 2 లాగా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇప్పుడు ఈ రోజు యూత్ కావాల్సింది యాక్షన్ డ్రామా కావాలండి. కామెడీ డ్రామా ప్రభాస్ చేయడం ఎందుకు? కామెడీ అంటే ఇంకెవరో వాళ్ళతో చేయించవచ్చు కదా. కామెడీ హీరోలు మనకు ఉన్నారు కదా. ఇప్పుడు అందుకని కామెడీ అనేసి భారీ ఆయన రెమ్యునరేషన్ 100 కోట్లు, 100 కోట్లతో 10 సినిమాలు కామెడీ సినిమాలు వస్తాయి. కనుక మరి ఆయన అంత పెద్ద హీరోని పెట్టుకొని కామెడీ చేయించాలంటే అది కొంచెం మరి సాహసమే. మరి ఆయన కథ మీద ఉన్న నమ్మకమే కావచ్చు మారుతికి. సార్, ఇప్పుడు ఈ స్టోరీ ఏ విధంగా ఉంటుందంటారు? IMDb వాళ్ళు చెప్పారంట కదా, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? వాళ్ళు ఏం చెప్పారు కదా, ఏదో దుష్ట శక్తులు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇవన్నీ చాలా వచ్చేసాయండి. మీకు తెలియదు కానీ మీ పుట్టక ముందు ఆమె ఎవరు అనే సినిమా వచ్చింది. బ్యూటిఫుల్ సాంగ్స్ మాట. అక్కడ దెయ్యం జరిపిస్తూ ఉంటుంది, అది దెయ్యం కాదు చివరికి. ఇలా మాట త్రోజీ సినిమా అప్పుడు జైలలిత చేసింది ఆ సినిమా పాత్ర. కనుక అలా ఉంటాయి. కానీ దీని మీద పెద్ద ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకోండి నేను. అంటే సార్, ప్రభాస్ గారి సినిమా మళ్ళీ మారుతి గారు మంచి హిట్ల మీద ఉన్నారు. ఆయన కూడా హర్రర్ కామెడీ హ్యాండిల్ చేయడంలో ఆయన సక్సెస్ఫుల్ గానే ఉన్నారు సార్. ఆయన కూడా చెప్పారు హర్రర్ కామెడీ ఉంటుందని. మేబీ ప్రభాస్ గారు ఇంత పెద్ద పెద్ద సినిమాలలో ఒక చిన్న సినిమా ఆడియన్స్ కొరకు అంటే తన అభిమానుల కొరకు ఇద్దామని చేస్తుండొచ్చు కదా. లేదు, వాళ్ళ అభిమానులు దాంతో అంటే అఫ్ కోర్స్ మారుతి కూడా ఎక్స్ట్రాడినరీ హిట్లు ఏమి ఇవ్వలేదు కదండి. మామూలు యావరేజ్ సినిమాలో చేశారు. కానీ మిగతా వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఇప్పుడు కొరటాల శివ, అమ్మో శ్రీమంతుడు ఇలాగనుకోవడానికి ఏం లేదు కదా. ఇప్పుడు మన వివి వినాయక్ వీళ్ళలాగా ఎక్స్ట్రాడినరీ సినిమాలు ల్యాండ్ మార్క్స్ ఏమి ఇవ్వలేదు. అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా తీస్తారు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా తీస్తాడండి. చూడాలి ఎలాగా తీసి ప్రూవ్ చేస్తాడో చూడాలి. అది ఓకే. అంటే సార్, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో రాజాసాబ్ అనే సినిమా కూడా రాబోతుంది. అంటే దానిపైన కల్కి 2 ఉంది, సాలార్ 2 ఉంది. ఈ రెండు మధ్యలో వస్తుందా మరి? అంటే దాని రిలీజ్ ఏ టైంలో ఉండొచ్చు అంటారు? అంటే ఈ సినిమాలతో పోల్చలేమండి.
ఈ సినిమాలతో పోల్చలేము. ఈ సినిమా కల్కి 2 ఉందంటే పండగ లోపు వచ్చేస్తుంది, లేకపోతే పండగకు వస్తుంది. తర్వాతే కదా సినిమాలు. వాళ్ళు మధ్యలో రిలీజ్ చేసినా అది మధ్యలోనే పోతుంది. అంటే అంత పొటెన్షియాలిటీ లేదు కదా సినిమాకి అంటున్నాను నేను. ప్రభాస్ గారికి ఉంది కదా సార్, ఆయన స్టామినాతో ఈ సినిమా కరెక్టే. ప్రభాస్ కు ఉంది, మరి రాధేశ్యామి ఏమైంది నాయనా? అదే అంటున్నా సార్. అలా కాదు, ఆదిపురుష్ ఏమైంది నాయనా? ప్రభాస్ కాదు, ఎవరికైనా చిరంజీవి, మెగాస్టార్, ఆచార్య ఏమైంది నాయనా? ఇప్పుడు మీకు అలా సినిమా బాగుంటే ఆచార్య అయినా, గాడ్ ఫాదర్ ఏమైందండి, మెగాస్టారు సార్. వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, ఫస్ట్ రోజు కలెక్షన్స్ బాగున్నాయి. సినిమా బాగాలేక వాడలేదు. ఇప్పుడు రాజాసాబ్ సినిమా పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టోరీని బట్టి కదా ఆడేది ఆడంది డిసైడ్ అవుతుంది. అంతకుముందు అయితే ఫ్లాప్ అని తేల్చేయలేరు కదా. అక్కడ ఫ్యాన్స్ సినిమాలు ఏంటంటే ఏమాత్రం బాగున్నా ఫ్యాన్స్ ఆడించుకుంటారండి. కల్కి కూడా ముందు డివైడ్ టాక్ వచ్చింది, మనం ఒక్కలమే సూపర్ హిట్ 1000 కోట్ల క్లబ్ అని చాలా ధైర్యంగా చెప్పాం. ఫ్యాన్స్ ఏమాత్రం బాగున్నదని ఖండంతరాల్లో కూడా వాళ్ళు లింకులు పెట్టుకుని ఆడించేస్తారు. అవును, ఇది మరీ బాగా రాధేశ్యాము, ఆదిపురుషులు లాంటి సినిమాలే కొంచెం ప్రాబ్లం అన్నమాట. అది నేను రాజాసాబ్ సినిమా మీద నాకు ప్రేమ, దాని గురించి చూడాలి, దాని తాలూకు స్టోరీ లైన్స్ అన్ని చూస్తే కానీ ఎందుకో రాజాసాబ్ అనే వీటి మధ్య అంటే కల్కి 1, 2 మధ్య కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపించింది. ఓకే, నాకు అనిపించింది అలాగే. సరే, మధ్య ప్రభాస్ గారు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఇయర్ లోనే కల్కి రిలీజ్ అయింది, సలార్ రిలీజ్ అయింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 2-3 సినిమాలు ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉందంటారు. రాజాసాబు, అవును చెప్పాడు కదైనా, ఇక ముందు సంవత్సరం 2-3 ఈజీగా ఉంటాయని చెప్పాడు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే బాహుబలితో వెక్స్ అయిపోయాడు. బాబు 4-5 సంవత్సరాలు ఇవ్వకూడదు అని చెప్పేసి సంవత్సరాలు ఈ 2 సినిమాల ఇక ముందు ప్రభాస్ ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పాడు. అది ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సలార్ 2, రాజాసాబ్, కల్కి 2 రిలీజ్ అవుతున్నాయి అంటారా? సలార్ 2 అది ఎంత 700 కోట్లు పైన వసూలు చేసింది కనుక అది సలార్ 2 ఉండొచ్చు, బహుశా ఉండొచ్చు.